రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాడని ప్రచారం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో భారీ కుట్ర జరిగింది. తన ఓటును తీసేయమంటూ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎన్నికల కమిషన్కు ఫామ్ 7 అందింది. గుర్తు తెలియని వాళ్ళెవరో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఫామ్ 7 ఈ నెల 9వ తేదీన దరఖాస్తు చేస్తే అది ఇప్పుడు బయటపడింది. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఓటును తీసేసేయండి అంటూ ఫామ్ 7 దరఖాస్తు అందిందంటే వైసీపీపై ఏ స్థాయిలో కుట్ర జరుగుతుందో అర్థమైపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7 దరఖాస్తు లక్షల్లో అందడం బహుశా దేశం మొత్తం మీద ఏపీలోనే మొదటిసారేమో. ఇదే విషయమై అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య ఫిర్యాదుల పర్వం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తీసేస్తున్నారంటూ జగన్ చంద్రబాబు నాయుడు మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు వైసీపీ నేతల మీద ఎదురుదాడి చేస్తున్నారు. రెండు పార్టీలు ఒక్కదానిపై మరొక పార్టీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల మీద ఫిర్యాదు చేసుకోవడమే కాకుండా చీఫ్ ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా జగన్ ఓట్ను కూడా తొలగించమంటూ దరఖాస్తు అందడం అంటే కుట్రకు పరాకాష్ట అనే చెప్పాలి. అంటే రేపటి ఎన్నికల్లో జగన్ను పోటీకే అనర్హుడిని చేసేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద తన ఓటు తీసేయమంటూ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎన్నికల కమిషన్కు ఫామ్ 7 అందడం సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బహుశా ఇది చంద్రబాబు వాళ్ళ టీం పని అయి ఉంటుందని భావిస్తున్నారు.